హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోల్ నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్ సిరీస్ 108. ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. ఈ సిరీస్ ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొడుకు: అదేంటి నాన్న, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టకుండా వేలిముద్ర వేశావే? తండ్రి: నీకొచ్చిన మార్కులు చూశాక నీకు చదువుకున్న తండ్రి ఉన్నాడంటే నా పరువు పోతుందిరా, అందుకు. రవి: అదేంటి రవి, సినిమాకి క్లాస్ పుస్తకం తెచ్చావేంటి? రంగా: రేపటి నుంచి పరీక్షలు కదరా, ఇంటర్వ్యూలో చదువుకుందామని. టీచర్: ఎరా తిరుపతి, కొండ మీద ఉండే క్షేత్రానికి ఉదాహరణ రాయమంటే రమేష్ అని రాశావెందుకు? తిరుపతి: నా ముందు కూర్చున్న రమేష్ నా పేరు రాశాడండి, అందుకని నేను వాడి పేరు రాశాను. గొప్పవాడు: మాస్టారు, హోంవర్క్ చేయలేదని ఒక చేతి మీద కొడితే ఇంకో చేయి చూపిస్తున్నావేంటి? నీకు భయం లేదా? రాము: గాంధీ గారు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేవారని మీరే కదా చెప్పారు. మాస్టారు: అయితే? రాము: నేను గాంధీ గారంత గొప్పవాడినని మీకు తెలియాలి కదా సార్. టీచర్: షేక్స్పియర్ అంటే ఎవరో తెలుసా చందు? చందు: ఓ, ఎందుకు తెలియదు టీచర్, మన స్కూల్ వార్షికోత్సవాలకి నాటకాలు రాసేవాడు ఆయనే కదా. ప్రసాద్: నేను ఈరోజు 5 రూపాయలు బస్ ఛార్జీ మిగిల్చుకున్నా. రవి: అదెలా? ప్రసాద్: ఈరోజు స్కూల్కి వస్తుంటే బస్సు మిస్ అయింది, దాంతో దాని వెనకే పరిగెత్తుకుంటూ వచ్చేసరికి స్కూల్ వచ్చింది, అంటే 5 రూపాయలు మిగిల్చుకున్నట్టే కదా. రవి: బస్సు వెనక కాకుండా ట్యాక్సీ వెనక పరిగెత్తుకు వస్తే ఎంచక్క 50 రూపాయలు మిగిలేవి కదా. కో ఇన్సిడెంట్. టీచర్: మీ జీవితంలో ఎప్పుడైనా అనుకోకుండా కో ఇన్సిడెంట్ జరిగిందా? చింటూ: నా జీవితంలో జరిగింది మేడం. టీచర్: ఏ విషయంలో? చింటూ: మా అమ్మ నాన్న ఇద్దరూ ఒకే రోజు ఒకే సమయానికి పెళ్లి చేసుకున్నారు. రిజల్ట్స్. తండ్రి: మన రాసిన పరీక్షల్లో మార్కులు ఎలా వచ్చాయి? కొడుకు: ఈసారి తప్పకుండా ఎక్కువ మార్కులతో పాస్ అవుతాననుకున్నారు నాన్న, కానీ. తండ్రి: కానీ ఏమైంది? కొడుకు: ఇన్విజిలేటర్ అస్సలు తల తిప్పనివ్వలేదు, నేనేం చేయను? తండ్రి: ఏరా, స్కూల్ నుండి రావడానికి ఎంత ఆలస్యమైందే? కొడుకు: మా టీచర్ నిద్రపోయారు నాన్న. తండ్రి: ఆయన నిద్రపోతే నువ్వు రావడానికే? కొడుకు: మరి ఆయన లేచాకే కదా మమ్మల్ని లేపేది. నీ భర్త ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని ఉందా తల్లి? లేదు స్వామీజీ, అతని గతం చెప్పండి చాలు, ఫ్యూచర్ నేను డిసైడ్ చేస్తాను. ఓం అనే శబ్దానికి శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే స్పందిస్తాయని, కానీ ఏవండి అనే భార్య పిలిచే శబ్దానికి శరీరంలోని అన్ని భాగాలు స్పందించడమే కాదు, పరుగులు కూడా పెడతాయనేది తేలింది. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.